ఉంటాడు. అట్లాగే కావాలి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాడు. అది ఆయన వృత్తి. ఆయన ఆ నటరాజ్ అనే యువకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సిద్ధమనే సభకి కొన్ని ప్రోగ్రామ్స్ మేము అప్పచెప్పడం జరిగింది. ఆ ప్రోగ్రామ్స్ చేశాడు అని అతని మీద ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత విచక్షణారహితంగా కర్రలతో ఏ విధంగా అతన్ని కూర్చోబెట్టి కొట్టారో, అతని ముక్కుకి ఏ విధంగా గాయమైందో, ఏ విధంగా ఈ పొంతకడ రక్తమైందో, ఎమ్మెల్యే గారు మిమ్మల్ని కొట్టమన్నారు అని చెప్పి మరి అంత దుర్మార్గంగా కొట్టారంటే ఇది కావలి నియోజకవర్గ ప్రజలంతా కూడా హర్షించిన కృష్ణారెడ్డి గారు. నెంబర్ 2, కావలి నియోజకవర్గంలో అందరికీ తెలిసి డాబా అంటే ఆర్కేడ్ డాబా. ప్రతి ఒక్కరు అక్కడ పోతా ఉంటారు. అతను ఒక సందర్భంలో అనుకోకుండా అతను ఉన్నది ఉన్నట్టు మాట్లాడేసాడు పాపం కృష్ణారెడ్డి. ఎందుకంటే గతంలో ఆయన ఈయనకి పార్ట్నర్. ఆయన చేసిన అక్రమ ఆయన కూడా ఏదో మాట్లాడేశాడు. అది మనసుగా పెట్టుకొని కొంతమంది రౌడీ మూకని హోటల్లో 11 గంటలకి క్లోజ్ చేసే సమయంలో ఒక 10 మంది రౌడీ మూకను పంపించి అతన్ని కొట్టి ఎమ్మెల్యే గారికి క్షమాపణ చెబుతావా లేదా అని ఫోన్ ఆన్ చేసి వారు మాట్లాడంటే నీకు నచ్చకపోతే ఆ విధంగా కొట్టిస్తావా? అంతేకాకుండా ఎమ్మెల్యే కాడ ఉన్న భట్రాజు ఒక 4 ఉన్నారు. వాళ్ళకి ఎట్టగడా నేను చెప్తున్నా, పత్రిక ముఖంగానే చెప్తున్నా, నాకేం భయం లేదు. వాళ్ళు ఒకటే కోరిక భగవంతుణ్ణి. మరీ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కావలి